హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో 10th అయిపోయిన వాళ్ళు, తర్వాత 10th అయిపోయిన వాళ్ళ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియో చూడండి. సో 10th తర్వాత ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నార్థకంగా, ఒక డౌట్ఫుల్గానే ఉంటుంది. సో దాన్ని క్లియర్ కట్గా మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీకు చెప్పబోతున్నాను. 10th తర్వాత ఏం చేయాలనేది అర్థం కాదు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ అనేది మన ముందు ఉంటాయి. సో మెయిన్గా ముఖ్యంగా మీరైతే ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నిటినీ పాయింట్అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అనేది మీ దగ్గర ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఇఫ్ ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నువ్వు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ పేరెంట్స్ అయితే పిల్లలకి ఏదైతే బాగుంటుందో అని ముందే మీరు సెర్చ్ చేసి కెరియర్ పరంగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ పేరెంట్స్ మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఒత్తిడి కానీ అట్లాంటి స్ట్రెస్ కానీ అట్లాంటివి ఇస్తే వాళ్ళు ఏం చేయలేరు. అట్లని చెప్పేసి వాళ్ళకు మొత్తం గారభంగా ఉంచితే కూడా దే వోంట్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఏం చేయలేకపోతారు. వాళ్ళకు ఎట్లా అంటే క్లియర్ కట్గా ఒక ఐడియా అనేది ఇవ్వాలి, ఫ్యూచర్ ఎట్లుంటుందో అనేది ఒక తెలియాలి. పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాం అనేది వాళ్ళకి ఒక నమ్మకం, భరోసా అనేది ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు మంచిగా డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది పువర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్గ్రౌండ్ని బట్టి కొంచెం వెనుక ముందు అవుతూ ఉంటారు. అంటే కరెక్ట్గా ఏం చేయాలో తెలియకుండా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా బడన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఫైనాన్షియల్గా మంచిగా ఉండి చదివించే స్తోమత కూడా ఉంటుంది. సో పేరెంట్స్ ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ పాత్ అనేది క్లియర్ కట్గా అయిపోతుంది. ఇప్పటి వరకు జస్ట్ అంటే ఒక ఓవరాల్గా సోషల్గా మనం ఎలా ఆలోచిస్తాం అనే దాని గురించి చెప్పిన. సో ఇప్పటి నుంచి యాక్చువల్ వీడియో స్టార్ట్స్. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో ఒక మంచి టిప్ ఇస్తా. 10th తర్వాత అసలు ఇది ఉంటుందా అని కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ టిప్ మీకు లాస్ట్కి రివీల్ చేస్తా. 10th అయిపోయిన తర్వాతనే మనకు ఉండే మెయిన్ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ చేయడం, అంటే ఐదర్ ఎంపీసీ, బైపీసీ, లేకుంటే పాలిటెక్నిక్ సైడ్లో టెక్నికల్ అన్ని ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్ అన్నీ అందులో ఉంటాయి. తర్వాత ఐటీఐ, ఇంకా తర్వాత మనకు చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి పిన్ టు పిన్ ఒక్కొక్కటి తెలుసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనకు మెయిన్గా ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, సిఈసీ ఉంటుంది, ఎంఈసీ ఉంటుంది, హెచ్ఈసీ ఉంటుంది. ఓకేనా, ఇంటర్మీడియట్లో ఇవి కొన్ని ఉంటాయి. దీని తర్వాత కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్ అయిదామని చెప్పేసి, తర్వాత ఇంకా వేరియస్ బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్దాం అట్లాంటి విషయాలు ఉంటే మీరు ఏ ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకుంటే వెళ్తారో అనే దాని గురించి ముందే మీరు డిసైడ్ అయి ఉండాలి. ఇంకొకటి, 10th స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నప్పుడు ఎప్పుడో మీ అంబిషన్ ఏంటిది అని అంటే కంపల్సరీ మీరు ఏం చెప్పుకుంటారంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఎంతో ప్రౌడ్గా చెప్తా ఉంటాం కదా. సో ఈ 10th తర్వాత చూజ్ చేసుకునే కెరియర్ అనేది మీ యొక్క గోల్, మీ యొక్క అంబిషన్ మీరు ముందుకు తీసుకుపోవడానికి హెల్ప్ అవుతుంది. సో నిజంగా మీరు ఆ గోల్ని ఫిక్స్ అయి ఉండి చేయాలని అనుకుంటే, ఒకవేళ ఐ వాంట్ టు బికమ్ ఇంజనీర్ అనే దాన్ని మీరు నిజంగా ఇంజనీర్ అయిదాం అని అనుకున్నట్లయితే ఎంపీసీ సైడ్ తీసుకోండి. ఎంపీసీ సైడ్ తర్వాత మీరు బీటెక్ చేసి యూ కెన్ బికమ్ అన్ ఇంజనీర్, మీరు ఇంజనీర్ అయిపోవచ్చు. అయితే మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ సైడ్లో రావాలంటే మ్యాథ్స్ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒకవేళ మ్యాథ్స్ రాదనుకో, నేర్చుకుంటా అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉంటే మ్యాథ్స్ నేర్చుకొని ముందుకెళ్ళొచ్చు. కానీ నేను మ్యాథ్స్ నేర్చుకోలేను అని అనుకున్నప్పుడు యూ కెన్ మీరు డ్రాప్ అయిపోయి ఇంజనీరింగ్ సైడ్ పోలేరు. సో ఒకరు పోవాలనుకుంటే మ్యాథమెటిక్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఇంజనీరింగ్ తర్వాత ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటే కంపల్సరీ బాగానే ఉంటుంది. అది ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది అంటే నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నీవు ఒకవేళ కరెక్ట్గా చదివితే మంచి దాంట్లో ఉండడానికి నీకు స్కోప్ అనేది ఉంటుంది. సో నువ్వు నెగ్లిజెన్స్తో చదువుకుంటే ఏం రాదు. సో బైపీసీ అనేది మెయిన్గా డాక్టర్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లనే సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఈ కోర్సెస్ అన్నిటి కూడా మనకు నెక్స్ట్ వేరే ఇంకా దానికి తీసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో వీటన్నిటి గురించి మీకు ఒక అవగాహన అనేది రావాలి. సో దానికోసం మీరు చాలా మందికి ఇప్పుడు ఫోన్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీరు గూగుల్ చేసి సెర్చ్ చేయండి. అన్ని యూట్యూబ్ దగ్గర నుంచి అన్ని ఇట్లా రావాలంటే అన్ని దొరకవు, ఎందుకంటే మన ఇంట్రెస్ట్స్ కొన్ని వేరే ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి చూసుకొని సెర్చ్ చేసుకోండి. తర్వాత పాలిటెక్నిక్ సైడ్ కూడా చాలా మంచిది ఉంటుంది, ఎందుకంటే పాలిటెక్నిక్ ఒక 3 years ఉంటుంది. 3 years తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి.
తర్వాత పాలిటెక్నిక్ తోటి చాలా జాబ్స్ పడతాయి. అండ్ ఐటీఐ చేయడం కూడా చాలా మంచిది. ఐటీఐ అయితే చాలా మనకు వర్క్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేస్తాం. దాంతో కూడా ఈజీగా జాబ్ కావాలనుకుంటే జాబ్ అట్లా కూడా వస్తుంది. అయితే ఇవన్నీ మన చుట్టుపక్కల చాలా చూస్తూ ఉంటాం. ఇవంతా మనకి ఏంటంటే చాలా రెగ్యులర్ అన్నట్టు. సో ఈ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొద్దిగా మనం అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఆలోచించాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం కొన్ని నేర్చుకొని జాబ్ కొట్టేటివి కూడా ఉంటాయి. సో మెయిన్గా ఎస్పెషల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న విషయాలు ఏంటంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ మెయిన్గా, తర్వాత ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, తర్వాత ఎడిటింగ్ స్కిల్స్ ఉండడం కానీ, ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్. ఇవి ఒక 1 to 2 years, 1 year నేర్చుకున్న, 6 months నేర్చుకున్నా కానీ ఈజీగా అందులో జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి. దాంట్లో కూడా lakhs of rupees ఎర్న్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం. సో మీకు ఒక నిజంగా అది ఇంట్రెస్ట్ ఉంటే దాని సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా అందరిలాగే చేయాలి అని అనుకొని వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం అట్లా చేస్తాం. ఇంకొన్నిసార్లు ఎట్లనంటే మనం ఏం చేయలేక అందరిలాగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ డిఫరెంట్, మీరు ఒక యూనిక్గా కనబడాలి అని అనుకుంటే ప్రొఫెషనల్ కోర్స్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది నా యొక్క సజెషన్. అండ్ సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీడియో చాలా ఎండింగ్ వచ్చింది అండ్ లెంత్ కూడా ఉన్నది అనుకుంటున్నా. కానీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్స్ చాలా తక్కువ ఉండి అండ్ మెరిట్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటిదనంటే RGUKT బాసర్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ అండ్ బాసర్. ఇది మీకు చాలా మందికి తెలియకపోవచ్చు అండ్ కొంతమందికి తెలుసు. దీన్ని చాలా మంది ఏమని పిలుస్తారంటే IIT బాసర్ అని పిలుస్తారు. 10th మెరిట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, తర్వాత పువర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే 6 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు అందులో ఉంది. సో 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది, తర్వాత 4 years బీటెక్ లైఫ్ ఉంటుంది. సో 6 years తర్వాత ప్లేస్మెంట్స్ కూడా కంపల్సరీ వస్తాయి. ఎట్లా వస్తాయనంటే మీరు మంచిగా చదివితే కంపల్సరీ ప్లేస్మెంట్స్లో కూడా మీరు ప్లేస్ అయిపోవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్. ఒకవేళ మీరు నిజంగా ఫైనాన్షియల్ కండిషన్ ఒకవేళ నిజంగా లో ఉన్నది అని అనిపిస్తే, తర్వాత అంతగానో బర్డెన్ చేయలేమని అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్. యూ కెన్ చూజ్ RGUKT బాసర్ ఆర్ IIT బాసర్, దీన్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో స్టూడెంట్ అయినా కానీ వాళ్ళ పేరెంట్ అయినా కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే మంచి కెరియర్ని చూజ్ చేసుకోవడానికి అస్సలు వెనకాడకండి. అండ్ మెయిన్లీ స్టూడెంట్ అయితే మీరు మంచిగా ఫోకస్ చేయండి. 10th తర్వాత మీరు ఏదైతే తీసుకుంటారో దాంతో మళ్ళీ ఫ్లోలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకొకటి, ఫ్రెండ్స్ గురించి ఆలోచించకండి. అండ్ ఫ్రెండ్స్ అది తీసుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఇది తీసుకుంటున్నారు అనే విషయాలు మాత్రం మీ మైండ్లోకి రానివ్వద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది కంపల్సరీ మనకు ఆటోమేటిక్గా అటాచ్డ్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా మనకు కరెక్ట్ అయ్యే ఉంటారు. అట్లని చెప్పేసి నువ్వు ఫ్యూచర్లో ఏదో అయిదామనే దాని గురించి ఫ్రెండ్స్ అడ్డం మాత్రం పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్తో కాంటాక్ట్ ఉండడం మంచిది, ఫ్రెండ్స్తో కలిసి ఉండడం చాలా మంచిది. బట్ ఫ్రెండ్స్ కోసం నేను ఈ కాలేజ్కి పోతా, నేను MEC తీసుకుంటా, CEC తీసుకుంటా, HEC తీసుకుంటా, నాకు హాస్టల్ పడదు, నేను హాస్టల్లో ఉంటే నాకు ఫుడ్ పడదు, ఇది పడదు అని అట్లా అనుకుంటే ఎవరు ఏం చేయలేరు, పేరెంట్స్ అయితే అస్సలు ఏం చేయలేరు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒకరిని చూసి ఒకరిలాగా అట్లా వెళ్ళకుండా మీకంటూ ఒక క్లియర్ కట్ ఐడియా అనేది, గోల్ అనేది పెట్టుకొని ముందుకు వెళ్ళిపోండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, వర్త్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Thank you.